ఎంజిఎం పట్ల ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ఎంజిఎంకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేసి 1250 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్కు అదనంగా 250 పడకలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ కెపాసిటీని పెంచి సరైన సమయానికి మందులు ఏర్పాటు చేసి వైద్యం ఏర్పాటు చేసి అన్ని రకాలుగా చూసుకుంటూ రాబోయే తరాలకి ఇది సరిపడదని చెప్పి 24 అంతస్తులతోటి కేసీఆర్ గారు స్వయంగా శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసే హాస్పిటల్ మూలకు పడ్డది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్లో కూడా మౌలిక అవసరాలు వసతులు లేకుండా దీన్ని శిథిలావస్థకు తీసుకుపోయే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రధానంగా నిన్న ఒక కిడ్ కుక్కలు తీసుకొచ్చి చంపేసినాయి. ఎంజిఎం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదని చెప్తారు, సీకేఎం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు. మరి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖకు లేదా? మరి ఒకవేళ ఆ అమ్మాయి ఎంజిఎంలోనే నుంచే లాక్కొస్తే నీకు బాధ్యత లేదా, నీ స్టాఫ్కు బాధ్యత లేదా అని ఈరోజు ప్రభుత్వాన్ని అడగడం. ఈరోజు బయటికి వెళ్ళి కనుక తీసుకెళ్తే అక్కడ వరకు కుక్కలు లాక్ తెలిపితే 1000 మంది జనాలు ఇక్కడ ఉంటారు, వందల మంది ఉంటారు. మరి అటువంటి పరిస్థితులలో ఇంత సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నారు, మాకు సంబంధం లేదని. ఇది చాలా అన్యాయం. జరిగింది జరిగినట్టు ఒప్పుకోండి. ఇక్కడ పరిస్థితులు అంతా తేడా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్స్ బంద్ అయినాయి, థియేటర్ వాడడం లేదు, వసతులు ఉన్నాయి కానీ వాడడం లేదు. రాత్రి కూడా డాక్టర్లు అందుబాటులో లేరు. ఈ సీసీ కెమెరాలు చూడండి, పనిచేయడం లేదు. రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల ఎండీ కూడా వచ్చి 4 రోజులైంది, ఇప్పటివరకు అడ్రస్ లేదు. సూపరింటెండెంట్ కొత్త అయిన ఛార్జీ తీసుకొని 15 రోజులైంది. మరి 15 రోజుల నుండి ఆయనకి ఇప్పటివరకు చెక్ పవర్ ఇవ్వలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎంజిఎంను నడుపుతున్నారంటే మీరు మీ పరిపాలనకు ఒక దండం, మీ యొక్క గవర్నమెంట్కి ఒక దండం. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దుక్కు ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదే ఇది తన ప్రాణానికి హాని ఉన్నదంటే ఇక్కడికి వచ్చి ఆరోగ్యవంతులైపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంజిఎంని ఇవాళ భూస్థాపితం చేసి కాలరాసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మేము అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నది.